ఇప్పుడు ఒక వార్త దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. అదేంటంటే మావోయిస్టుల దగ్గర ఒక పెద్ద కొన్ని డంప్స్ దొరికాయని. ఆ డంప్స్‌లో 400 కేజీల బంగారు, 400 కోట్ల నోట్ల కట్టలు దొరికాయనేది చెప్తున్నారు. సో, అసలు ఈ డంపులంటే ఏంటి? మావోయిస్టులకి ఇంత ఫండ్ ఎక్కడి నుంచి వస్తది? వాళ్ళు ఎలా ఈ ఫండ్‌ని దాచిపెడతారు? ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు దీన్ని ఎలా ఫైండ్ ఔట్ చేశారు? ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో యాక్చువల్గా ఏంటంటే ఈ ఇయర్ ఆగస్టులో జార్ఖండ్లో పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థ ఉంది. దాని సభ్యుడు దినేష్ గోపి అనే అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ఆయన వాళ్ళ దగ్గర వాళ్ళ భార్య పేరుతో బంధువుల పేరుతో షెల్ కంపెనీలు పెట్టి ఆ షెల్ కంపెనీలో 20 కోట్ల డబ్బులు పెట్టారనేది పోలీసుల దృష్టికి వచ్చింది. ఈడీ అరెస్ట్ చేసింది ఆయన్ని. సో ఈ 20 కోట్లు ఎవరు అంటే మావోయిస్ట్ పార్టీ ఫండ్ అనేది వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తేలింది. అంటే 20 కోట్లు ఒక షెల్ కంపెనీలో మావోయిస్టుల పార్టీ డబ్బులు ఉన్నట్టుగా ఈ దినేష్ గోపి అరెస్టు సందర్భంగా ఈడీ ఫైండ్ అవుట్ చేసింది. ఇక రెండవది బీజాపూర్లో మూలవాసి బచావో మంచ్ అనే ఒక సంఘం ఉంది. అది కూడా మావోయిస్టులకి అనుబంధ సంఘం. దాన్ని బ్యాన్ కూడా చేశారు. అందులో ఇద్దరు సభ్యులు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళు 6 లక్షల బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నట్టుగా తెలిసింది. సో ఆ డబ్బును కాన్ఫిస్కేట్ చేసుకున్నారు. అట్లాగే మద్దూరు సంఘటన సమితి అని ఇంకొక సంస్థ వెళ్దే ఉంది. అక్కడ సభ్యులు కూడా కొంతమంది అరెస్ట్ అయ్యి బ్యాంకులో డిపాజిట్లు బయటకు వచ్చాయి. అట్లాగే స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు ప్రద్యుమ్న శర్మ అనే ఆయన అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ బంధువు ఒక అమ్మాయి చెన్నై మెడికల్ కాలేజీలో సీటు కోసం ₹1,13,00,000 మావోయిస్ట్ ఫండ్ ఇచ్చినట్టుగా కూడా పోలీసుల దృష్టికి వచ్చింది. ఇలాగా ఇవేమో అరెస్టులు సందర్భంగా వచ్చింది. ఇవి కాకుండా ఇప్పుడు పెద్ద ఎత్తున మావోయిస్టులు ఇటు మల్లోజుల వేణుగోపాలరావు కావచ్చు, తర్వాత ఆసన్న కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామంది సరెండర్ అయ్యారు. ఈ సందర్భంగా వాళ్ళ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులు ఏంటంటే డంప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటారు. డంప్ అంటే అర్థం ఏంటంటే మావోయిస్టులు గోల్డ్ని కానీ లేకపోతే నోట్ల కట్టలను కానీ భూమిలో కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అడవిలో, దాంట్లో తొర్రలు అంటాం కదా, తొర్రలు ఉంటాయి, వాటిలో కూడా దాచిపెడతారు. మామూలుగా ఇది వీరప్పన్ కూడా ఇలా దాచిపెట్టేవాడు. వీరప్పన్ కూడా ఏం చేసామంటే డబ్బులన్నింటినీ కట్టల్ని పాలిథిన్ సీట్లలో చేసి దాని చుట్టూ దాని ఏమంటారు పురుగు మందు చల్లి పురుగులు పట్టకుండా, దానికి పురుగులు చెదలు తినేయకుండా పురుగుల మందు చల్లి వాటన్నిటిని మళ్ళీ టైర్ల ట్యూబుల్లో పెట్టి భూమిలో పాతి పెట్టేవాడు వీరప్పన్. 2004 అక్టోబర్లో చనిపోయినప్పుడు కూడా కొన్ని వేల మంది అడవుల్లోకి పరిగెత్తారు విలేజ్ వాళ్ళు, ఆ డబ్బులు ఏమైనా దొరుకుతాయేమని. అక్కడున్న మఫ్టీ పోలీసులు, ఎస్టీఎఫ్ వాళ్ళు కూడా వెతికారు మొత్తం అడవుల్లో. మరి ఎవరికి ఏం దొరికాయో తెలియదు, కానీ పెద్ద ఎత్తున అప్పుడు వార్త అయిందన్నమాట. అంటే ఈయన దాచిపెట్టిన డబ్బులు మనం తీసుకుందామని వెళ్ళారు. అట్లాగే మావోయిస్టులు కూడా ఏం చేస్తారంటే ఈ డబ్బుల్ని ఫండ్ ఎట్లా కలెక్ట్ చేస్తారంటే 2 రకాలు ఉంటుంది ఫండ్ కలెక్షన్. ఒకటి లెవీ అంటారు. లెవీ అంటే వీళ్ళు పనిచేసే ఏరియాలో వీళ్ళు ట్యాక్స్ విధిస్తారు, పన్ను. అంటే ఒక కంపెనీ ఉంది లేదా ఒక కాంట్రాక్టర్ ఉన్నారు, ఈ కాంట్రాక్టు బ్యాలెన్స్ షీట్ వీళ్ళు చూస్తారు. అంటే ఒక 4-5 ఏళ్ళు బ్యాలెన్స్ షీట్ చూసి వీడికి ఎంత ఆదాయం వస్తుంది ఏంటనేది వాళ్ళ సర్వే చేసి ఆ సర్వేని బేస్ చేసుకొని వాళ్ళకి 2% 3% ట్యాక్స్ను మాకు ట్యాక్స్ కట్టమని చెప్తారు. అంటే వాళ్ళకి 10 లక్షలు వచ్చిందనుకో, వీళ్ళు దాంట్లో ఎంత మాకు ఇవ్వాలి, 2 లక్షలు ఇవ్వాలి, లేకపోతే అట్లా వీళ్ళు ఏదో 10% 20% వీళ్ళు ఇష్టం అలా డిమాండ్ చేస్తారు. కాంట్రాక్టులు వీళ్ళకి ఇవ్వాలి. అట్లాగే ఈ దండకారణ్య ఫారెస్టు అంటే ఇట్లు ఒరిస్సా కావచ్చు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఈ ఏరియాలంతా కూడా అడవుల్లో ఎక్కువగా మనకి కంపెనీస్ ఉంటాయి. వెదురు కానీ, మైనింగ్ కానీ, ఇలా రకరకాల కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా వీళ్ళు నోటీసులు ఇస్తారు, మీరు ఇంత ఇవ్వాలి అలా కలెక్ట్ చేస్తారు ఫండ్. దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే సింపథైజర్స్ ఉంటారు, కొంత డబ్బు ఉన్నవాళ్ళు, మిడిల్ క్లాసు, వాళ్ళ దగ్గర కూడా ఫండ్ పార్టీ ఫండ్ అంటారు దాన్ని, పార్టీ ఫండ్ తీసుకుంటారు. సో లెవీ అండ్ పార్టీ ఫండ్ ఈ 2 రకాలు కలెక్ట్ చేస్తారు. సింపథైజర్ దగ్గర వచ్చేది పెద్దగా ఏమి ఉండదు. ఇవాళ అర్బన్లో వీళ్ళకి పెద్ద సింపథైజర్స్ నెట్వర్క్ కూడా పెద్దగా లేదు. మ్యాక్సిమం వీళ్ళు కాంట్రాక్టుల దగ్గర, అక్కడ బడా నాయకుల దగ్గర, లేకపోతే ఫ్యాక్టరీస్, కంపెనీస్ దగ్గర కలెక్ట్ చేస్తారు. ఈ డబ్బుల్ని దాచిపెట్టాలంటే ఏమేమి పద్ధతులు అంటే, ఒకటి నేను ఇందాక చెప్పినట్టుగా భూమిలో ఎక్కడని పెట్టడం, దాన్ని డంప్స్ అంటారు.
రెండవది తమ సింపథైజర్స్ వాళ్ళ ద్వారా బ్యాంక్ అకౌంట్లలో వేసి పెట్టడం. ఇప్పుడు నేను మావోయిస్టు, నువ్వు సింపథైజర్, నీకేదో నేను ఒక 10 లక్షలు ఇస్తే నువ్వు ఎక్కడో డిపాజిట్ చేస్తావు బ్యాంకులో, నేను అడిగినప్పుడు మళ్ళీ దాన్ని తీసిస్తావు, అలాగా డిపాజిట్లు చేయడం. మూడవది వీళ్ళే కొన్ని కంపెనీలు పెట్టించి సింపథైజర్ల దగ్గర ఆ కంపెనీల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం. అవేం పెద్దగా పనిచేయవు, కానీ పనిచేస్తున్నట్టు డ్రామా చేస్తూ చిన్న ఆఫీస్ ఓపెన్ చేసి ఇవన్నీ చేస్తూ అది పెద్ద మొత్తంలో పెట్టడం. ఇది